హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఈరోజు మనం బోడ కాకరకాయ ఫ్రైని ఏ విధంగా చేయాలో చూద్దాం రండి. ఇవి వర్షాకాలం సీజన్‌లోనే లభిస్తాయి కాబట్టి ఒకసారైనా తీసుకొచ్చుకొని ఈ విధంగా ఫ్రైలా ట్రై చేసి చూడండి, బావుంటుంది. ఇవి మన లోకల్ కాకరకాయల కంటే కూడాను చాలా టేస్టీగా ఉంటాయండి. చేదు కూడా ఉండవు. వీటిని బోడ కాకరకాయ అని, కాకరకాయ అని, ముండ్ల కాకరకాయ అని, గుండు కాకరకాయ అని, లేదా అడవి కాకరకాయ అని రకరకాల పేర్లతో రకరకాలుగా పిలుస్తూ ఉంటారండి. ఏ పేరుతో పిలిచినా కూడా కేవలం వర్షాకాలంలోనే వస్తాయి కాబట్టి సీజనల్ వెజిటబుల్ కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. రండి మరి ప్రాసెస్ చూద్దాం. స్టవ్ పైన పాన్ పెట్టుకొని 3, 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3, 4 పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేయండి. ఇవి కాస్త సాఫ్ట్‌గా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్నటువంటి బోడ కాకరకాయ ముక్కల్ని వేసుకోండి. వీటిని నేను ఆల్రెడీ వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మీకు కావాలి అంటే గింజల పార్ట్ వేసుకోవచ్చు, లేదంటే కట్ చేసుకోవచ్చు. నేను మాత్రం ముదిరిన గింజలు తీసేసి లేతవి మాత్రం ఉంచుకొని కట్ చేసుకున్నాను. వీటిని ఇందులో వేసుకొని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకుంటూ ముక్కలన్నీ సాఫ్ట్‌గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండండి. ఇవి మనకు చాలా త్వరగానే ఉడికిపోతాయండి. ఈ విధంగా గరిటెతో తుంచినట్లయితే సాఫ్ట్‌గా ఫ్రై అయ్యాయి అంటే మనకవి ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకోండి. పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. ఈ ఉప్పు, కారం, మసాలా ముక్కలకి చక్కగా పట్టే వరకు 2 నిమిషాల వరకు ఫ్రై చేయండి. అంతే అండి. కర్రీ మొత్తం చక్కగా ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు చివరగా కాస్త కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలుపుకున్నారు అంటే మన బోడ కాకరకాయ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.